నమస్తే, నేను అంకిత. ప్రభాస్ వర్సెస్ ఎన్టీఆర్ అంటున్నారు. అసలు ఇప్పుడు చూస్తుంటే ఫ్యాన్స్ మధ్యన ఎట్లాంటి వార్ జరుగుతుందో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. సో అసలు ఎందుకు ఇట్లాగా, మరి ఒక మూవీ వస్తే ఆ మూవీకి ఇంకొక పెద్ద స్టార్తో లింక్ పెట్టి ఎందుకు అసలు ఫ్యాన్స్ ఈ విధంగా కొట్టుకుంటున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్ అంటే ఇప్పుడు ప్రతిదీ పెద్ద హీరోస్ తీసే ప్రతి మూవీ పాన్ ఇండియా లెవెల్ మూవీస్ కాబట్టి ఎందుకని ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఇంకొక పెద్ద హీరో ఫ్యాన్స్ ఆటోమేటిక్గా కొట్టేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అది మూవీ బాగున్నా బాగోకపోయినా, ఒకవేళ బాగున్నా కూడా బాగాలేదని వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చెప్పడము, ఇట్లా వీళ్ళ ఫ్యాన్స్ అది రిలీజ్ అయినప్పుడు చెప్పడం, ఇట్లా జరుగుతుంది. ఎందుకు ఇంత వార్ జరుగుతుంది? ఇప్పుడు చూస్తే మళ్ళీ రీసెంట్గా ప్రభాస్ అలాగే ఎన్టీఆర్ మధ్యన అసలు ఒక వార్ జరుగుతుంది ఫ్యాన్స్ మధ్యన. అసలు ఎందుకంటారు? ఫ్యాన్స్ మధ్యన అంటే కరెక్ట్గా చెప్పాలంటే పని పాట లేని వాళ్ళే చేస్తారేమో ఇదంతా. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు ప్రొఫెషనల్, వాళ్ళు ఒక స్టార్, ఎన్టీఆర్ ఒక స్టార్, ప్రభాస్ ఒక స్టార్. ప్రభాస్తో ఓకే ఎంత పెట్టుబడి ఎంత లాభం వస్తుంది అనుకున్న వాళ్ళు ప్రభాస్తో వెళ్తారు. లేదు ఎన్టీఆర్తో ఇంత ఇది వస్తుందో అనుకుంటారు. అవన్నీ కాకుండా ఒక డైరెక్టర్, ఒక రైటర్ కూర్చొని కథను వినిపించిన తర్వాత ఓకే ఈ స్టోరీకి ప్రభాస్ అయితే బాగుంటుంది అనుకుంటే ప్రభాస్తో వెళ్తారు. ఈ స్టోరీకి ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అనుకుంటే ఎన్టీఆర్తో వెళ్తారు. అదేమి లేదు, అది వీళ్ళు క్రియేట్ చేసి కొట్టుకునేదే తప్ప వాళ్ళకి అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు అన్ని స్టేజ్లో మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు. కాకపోతే రెగ్యులర్ ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషనల్గా కొలీగ్స్గా మాట్లాడుకునేది వేరు. వీళ్ళందరూ ఒక విధంగా కొలీగ్స్ ఒక ఇండస్ట్రీలో. బట్ రెగ్యులర్ ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా సినిమా చేస్తారా? ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీ, రామ్ చరణ్ అంటే కొణిదెల ఫ్యామిలీ అని అనుకున్నారు. కానీ మరి వాళ్ళిద్దరు RRRలో కలిసి నటించారుగా. ఆ సినిమా కూడా ఎట్లాంటి క్రియేట్ చేశారు, ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్కి ఎక్కువ మంచి సీన్స్ ఇచ్చారంటాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్. రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్కే మళ్ళీ మాస్గా చూపించారు, రామ్ చరణ్కి తిరిగి ఎన్టీఆర్ చంపాలని చూశాడు, ఎలా పెట్టారు క్యారెక్టర్ అంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఏది కరెక్ట్? సినిమా అది, సినిమాలా చూడండి అయ్యా, అంతవరకే పరిమితం. దాన్ని సొంతంగా తీసేసుకుంటారు. అరే మరి సరిగ్గా చేయలేదు. ఇంకొంతమంది ఏమన్నారు, అరే ఫస్ట్ అసలు రామ్ చరణ్ యాక్షన్ అయితే ఎన్టీఆర్ని డామినేట్ చేసేసింది, రామ్ చరణ్కి హీరోయిన్ ఉంది కానీ ఎన్టీఆర్కి హీరోయిన్ లేదు. కాదు అక్కడ. కాకపోతే RRR పరంగా అక్కడ కొంచెం టిపికల్ క్యారెక్టర్ రామ్ చరణ్. ఎందుకు టిపికల్ అంటే ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే తన స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాని ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ తెలియకూడదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర. అది చాలా కష్టమైన క్యారెక్టర్, కానీ బాగా చేశాడు అని మెప్పించగలిగాడు. ఎన్టీఆర్ ఎలాగో ఎప్పుడూ బాగా చేస్తూనే ఉన్నాడు. రామ్ చరణ్ కన్నా ముందొచ్చిన, ఇండస్ట్రీకి ముందొచ్చిన హీరో, ఆల్రెడీ స్టార్ అయిన హీరో కాబట్టి ఎన్టీఆర్కి ఎలా అయినా బాగా చేస్తాడని ఉంటుంది. రామ్ చరణ్కి నాకు తెలిసి కొన్ని వరుసగా పడ్డాయి. ఇప్పుడు యువ అని ఒక ధృవ అని ఒక సినిమా ఉంటుంది, అందులో కూడా సిన్సియర్ IPS ఆఫీసర్గా చాలా బాగా చేశాడు. వెంటనే రంగస్థలం చూస్తే అసలు ఈయన నిజంగా పల్లెటూరు అబ్బాయిలాగా సూట్ అవుతాడా, చేయగలడా అనుకున్నారు. కానీ బ్లాక్ బాస్టర్. అప్పుడు ఇంకా పాన్ ఇండియా కాన్సెప్ట్ రాలేదు. లేకపోతే ఈరోజు పుష్ప కన్నా బేభత్సమైన హిట్ అయి ఉండదేమో రంగస్థలం. ఎవరు చెప్పగలరు? అంటే అలాగా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ప్రకారం, క్యారెక్టర్ ప్రకారం రైటర్స్ రాసే కథకి ఒప్పించేలాగా ఆ పాత్రలో లీనమైపోయి చేయడం అనేది గొప్ప విషయం. అలాగే చేస్తుంటారు తప్ప వీళ్ళు అరే మావాడికి వీడి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, వీళ్ళు తక్కువ వచ్చేసాయి, ఏమో ప్రభాస్ కటౌట్ ఏంటి, వీడి కటౌట్ ఏంటి, అది కాదు. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్, ప్రభాస్ అందగాడు, హైటు. భగవంతుడు అందరికి అన్నీ ఇవ్వడు కదండి, కొందరికి కొన్ని ఇస్తాడు. మరి చాలామంది చెప్తారు ప్రభాస్కి అబ్బా చాలా బద్ధకంగా ఉంటాడు, చాలా ఇది చేయడు అని. కానీ అతనితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే అతనికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదంట. మరి అలా లేకపోతే బాహుబలి 5 ఏళ్ళు చేయడం ఏంటమ్మా ఒకే మూవీ? దానికోసం ఎన్ని కత్తి యుద్ధాలు, కర్ర యుద్ధాలు, నేర్చుకోవడాలు, ప్రీ ప్రొడక్షన్ వర్కులు అన్నీ వేసుకొని ఎక్కడ ప్రభాస్ గారి ఇల్లు, ఎక్కడ ఫిల్మ్ సిటీ. రోజు తెల్లవారు 6 గంటలకు సెట్లో ఉండాలంటే పొద్దున్న 4కో 5కో 3కో లేవాలి.
అవును. వెళ్ళడం రావడం ఎక్సర్సైజ్ చేయడము, ఆ పాత్ర తగ్గట్టు గడ్డాలు హెయిర్ పెంచుకోవడము. ఎంత చిరాకు ఉంటుంది గడ్డం. నాకు ఈ మాత్రం పెరిగితేనే చిరాకు దురద పుడుతున్నట్టు ఉంటుంది. అవును. అంత అసామాన్య విషయం కాదు. డైలాగ్స్, సీన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఇది ఉంటాయి. ఒక హీరో అంటే ఒకలా అలాగే ఉండాలంటుంది. విలన్ ఎలాగైనా ఉండొచ్చు. విలన్ అనేవాడు గోసు కొట్టుకొని కూర్చోవచ్చు, చెడ్డీ వేసుకుని కూర్చొని ఎటకారంగానే చేయించి ఏది చేసింది విలన్ చెల్లుతుంది. బట్ హీరో అలా కాదు. ఒక బాడీ లాంగ్వేజ్, ఒక దాని ఎక్స్ప్రెషను అన్ని రకాలు తినలేడు. కట్టడి చేసుకొని లిమిట్గా తినాలి. ఇప్పుడిప్పుడు వచ్చాయి చీట్ మీల్ అంట వారానికి ఒకరోజు కదా. సో అట్లా హీరోలు ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకుంటారు. వీళ్ళ సినిమా ఇట్టేటప్పుడు వాళ్ళని చేస్తారు, వాళ్ళ సినిమా ఇట్టేటప్పుడు వీళ్ళని చేస్తారు. అక్కడి ఫ్యాన్స్ ఎవడో ఊరుకో రా మావాడు చూసావు సినిమా చెతగొట్టేసాడరా, మావాడు ఎప్పుడో అయిపోయిందిలేరా కలెక్షన్, ఇలా మాట్లాడుకుంటారు. ఊర్లో రచ్చబండి కింద, టీ షాప్ దగ్గర, చెట్ల కింద. ఎవరు అభిమానం వాళ్ళది. అందరికి అన్నీ నచ్చాలని లేదుగా. ఈయన కొన్ని రకాల సీన్స్ బాగా పండిస్తే ఆయన కొన్ని రకాల సీన్స్ బాగా పండిస్తాడు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు, అందరికి అన్నీ ఇచ్చాడు, అంతే కదా. కాబట్టి ఈ ఫ్యాన్స్ మధ్యన ఇష్యూసే ఇవన్నీ. ఇప్పుడు నెపోటిజం అంటారమ్మా. కృష్ణరాజు గారి తమ్ముడు కొడుకు ప్రభాసు నెపోటిజం, మెగాస్టార్ గారి కొడుకు రామ్ చరణ్ నెపోటిజం, నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి ఎన్టీఆర్ నెపోటిజం. మరి అందరు నెపోటిజము కరెక్టే అనుకుంటే దాసనారాయణ గారి అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి, రాఘవేంద్రరావు గారి అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి, కోదండరామరెడ్డి గారి అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి. మరి వాళ్ళు అయ్యారా? నెపోటిజం అనేస్తారు, కానీ అది ఇంకా ప్రెజరు. ఎందుకంటే ప్రతిదీ కూడా రామ్ చరణ్ చిరంజీవిలా చేయగలడా, చిరంజీవి అంత ఆల్రౌండర్గా అవ్వగలడా, చిరంజీవిలో డ్యాన్సులు చేయగలడా? ఈ ప్రెజర్ ఎంత ఉంటుంది రామ్ చరణ్కి. ఒకవేళ ఎంత బాగా కష్టపడి చేసినా చిరంజీవి బాగా అంత చేయలేకపోట్రా, ఆ స్థాయికి రాలేడురా. జాన్వీ కపూర్ ఇప్పుడు దేవరాలో చాలా ఏదో ఒక పాట తీసేశారట, అది ఇప్పుడు వస్తుంది మళ్ళీ పెడతారంట. ఆ పాటలో అమ్మాయి హిప్ మూమెంట్స్ అవి చూస్తే అరే ఎంత బాగా పలికిస్తుంది, భాష రాకపోయినా ఎక్స్ప్రెషన్స్ బాగా పలికిస్తుంది ఫేస్లో. ఎట్లా శ్రీదేవితో సాటి, శ్రీదేవిలో చేయగలదా ఈమె అనేవచ్చు. ఎంత కష్టం ఆ ప్రెషర్ అంతా పడుతుంటుంది మీద. ఆమె వేరు, ఆమె ఎతలోక సుందరి శ్రీదేవి. ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ అలా కాదు. అన్ని వారం రోజులకి, ఈ శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు థియేటర్లో సినిమాలు ఉండే రోజులు ఇవి. ఎట్లా ఆడితే ఎలా మెప్పించగలగాలి? సో అది నెపోటిజం అనేస్తారు, కానీ చాలా కష్టం నిలబెట్టుకోవడం, ఆ ప్రెజర్ చేయడం. సో వాళ్ళకున్న తపనలు, వాళ్ళకున్న ప్రెజర్ వాళ్ళు మెప్పించి మన కోసం ఒక వినోదం కదా, సినిమా అనేది ఒక వినోదం. మనల్ని యాక్సెప్టెన్స్ కోసం తాపత్రయపడుతుంది వీళ్ళు. అయితే ఒకట్లే వీళ్ళు కామన్ అది. అరే మీ వాడి కన్నా మా వాడి హిట్లు ఎక్కువరా, మీ వాడి కలెక్షన్స్ కన్నా మా వాడి కలెక్షన్స్ ఎక్కువరా, ఇలా మాట్లాడుకుంటుంటారు. అది ప్రామాణికమే కాదు. ఇప్పుడు మన బండి గారికి నేషనల్ అవార్డు వచ్చింది అంటే అంతవరకు తెలుగులో అసలు నటులే లేరా? ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఒక్కడే నటుడా? కాదు కదా. ఇన్నాళ్ళకి ఆ ఇయర్లో వచ్చిన సినిమాల్లో మన తెలుగు సినిమా తోపు. బన్నీ లాంటి వ్యక్తి మాసు క్లాస్కి అన్నిటికీ సెట్ అయిపోతాడు. ఆ తగ్గేదేలే అనే కాన్సెప్ట్ కానీ, ఆ మ్యానరిజం కానీ, ఇట్లా అనుకోవడం కానీ, ఆ రాయలసీమ తమిళనాడు యాక్సెంట్ ఒకటి ఉంటుంది మిక్సింగ్, ఆ యాక్సెంట్ కానీ కరెక్ట్గా పండించాడు. ఆయన ఒక ట్రైనర్ని పెట్టుకున్నాడు. వాళ్ళకి ఏం బాధ, ఆ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే సెట్లో అయిపోద్ది కదా. టేకు ఇప్పుడు వాళ్ళంతా చిప్పే కదా, రీల్ కాలిపోవడం కాదు కదా, రీల్ ఖర్చు అయిపోతుందని ఏం లేదు. రాలేదా సరే ఇంకోసారి చేద్దాం, 10 సార్లు చేసుకోవచ్చు. కానీ ఎందుకు ట్రైనర్ని పెట్టించుకొని మరి కూడా ఎందుకు నేర్చుకున్నాడు ఆ భాష? అది కసి, అది తపన. అందుకే బన్నీకి ఆ ఇయర్లో అంతకుమించి సినిమాలు రాలేదు. సో ఆయనకు వచ్చిందేమో. అంత మాత్రాన ముందు వాళ్ళకి రాలేదు వీళ్ళని అని అనుకోవడం పొరపాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో నడుస్తుంటుంది. ఫ్యాన్స్ కొంతమంది సరదాగా కూడా ఆర్గ్యూ చేసుకుంటుంటారు. మా కొలీగ్స్లో కూడా మాట్లాడుకుంటుంటాం, వీడు ఏది లేదా మావాడిదిరా, అదంతా కాదు. ఎవడిష్టం వాడిది. ఎవడు బాగా అభిమానిస్తే, ఇప్పుడు ఉన్నాము పవన్ కళ్యాణ్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ అందరూ ఒరే మావాడు అల్లు ఆర్మీ అంటారు, లేదా ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అంటారు, పవన్ కళ్యాణ్ మాత్రం భక్తులు ఉంటారంట. ఏంటది? అది ఎవరి ఇష్టం వాళ్ళది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనే చెప్తాడు, నేను అన్నయ్య లాంటి నటుని కాదు, అన్నయ్య లాంటి స్టార్ని కాదు, నాకేవో
కొంచెం కొంచెం యాక్షన్ వచ్చే తప్ప నేను అంత పెద్ద నటుడిని కాదు అని అంటాడు ఆయన. కానీ ఆయనకున్న ఇమేజ్ ఎవరికైనా ఉందా? అదంతే. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేం, కొలవలేం. ఈడెక్కువ ఈడు తక్కువ అని చెప్పలేం. ఒక్కో సినిమాకి ఒక్కొక్కరు ఉంటుంది అంతే.